హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ మరియు పవర్ మరియు ఫ్యూజ్లో ఎలాంటి మెటల్స్ వాడతాం లేదా అల్లాయిస్ వాడతాం లాంటి అంశాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మొదటగా హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్లో మనకు తెలుసు, ఎలక్ట్రికల్ ఎనర్జీకి సోర్స్ ఎవరు అని అంటే సర్క్యూట్లో జనరల్గా సెల్ లేదా బ్యాటరీ. సెల్స్ను సిరీస్లో కొన్ని సెల్స్ను సిరీస్లో తీసుకుంటే దాన్నే బ్యాటరీ అంటాం. ఓకే, ఈ సెల్ లేదా బ్యాటరీ అనే దాంట్లో ఏముంటుంది? ఓకే, ఉదాహరణకు ఇది సెల్, సర్క్యూట్లో ఇలా మనం చూపిస్తాం. ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. ఈ సెల్ యొక్క రెండు టెర్మినల్ వద్ద లోపల ఉన్న కెమికల్ ఎనర్జీ కారణం చేత పొటెన్షియల్ డిఫరెన్స్ ఏర్పడుతుంది. అంటే ఇది ఎలక్ట్రాన్లను డ్రిఫ్ట్ చేయగలదు లేదా ఎలక్ట్రాన్లను కొంత రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ లేదా మూవ్ చేయగలదు అని మనం అనుకోవచ్చు. అంటే ఏం చేస్తుంది అంటే, ఉదాహరణకు ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ వద్ద ఎలక్ట్రాన్లను ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేసి నెగిటివ్ టెర్మినల్ నుంచి బయటికి పంపిస్తుంది అన్నమాట. సో సాధారణంగా అయితే మనకు ఎలక్ట్రాన్లు పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కు రిపెల్ అవుతాయి. అయినా కానీ ఎక్స్టర్నల్గా కొంత ఎనర్జీ ఖర్చు చేసి, కెమికల్ ఎనర్జీని ఖర్చు చేసి యువతలకు పంపిస్తుంది. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్లు ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఈ ఎలక్ట్రాన్స్ రెసిస్టెన్స్ గుండా వెళ్ళి ఇక్కడ ఎక్స్ట్రాగా ఎనర్జీ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్ ఆ ఎనర్జీని రెసిస్టర్ వద్ద లాస్ అయ్యి డిఫరెంట్ ఫామ్స్లో లాస్ అయ్యి తిరిగి మళ్ళీ సర్క్యూట్లోకి వెళ్తాయి. సో మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఓవరాల్గా ఇక్కడ సర్క్యూట్లో ఉన్నటువంటి వైర్ ఏదైతే ఉందో, ఉదాహరణకి ఇది ఒక కాపర్ వైర్ అనుకుంటే, కాపర్ వైర్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటి సేమ్, అది బ్యాటరీ కనెక్ట్ చేయకముందు, కనెక్ట్ చేసిన తర్వాత. బట్ ఏం మారుతుంది అంటే అక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ సెల్ వల్ల లేదా ఈ బ్యాటరీ వల్ల అవి ఎనర్జెటిక్గా మారుతున్నాయి. ఆ ఎనర్జీ ఇంకొక ఫామ్లోకి డిసిపేట్ అవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి, అంతేగాని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటి ఎప్పుడు కూడా ఒకటే ఉంటాయి. అక్కడ ఎలక్ట్రాన్లు ఖర్చు కావడం లేదు. ఎలక్ట్రాన్లకు సెల్ వల్ల ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీ ఖర్చు అవుతుంది అనమాట. ఇక్కడ ఈ కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. మరి ఈ రెసిస్టర్ వద్ద రెసిస్టెన్స్ అంటే కేవలము అదే పనిగా రెసిస్టెన్సే ఉంచవలసిన అక్కర్లేదు. సాధారణంగా ఎలాంటి ఎలక్ట్రికల్ అప్లయన్స్కైనా ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. వాటి కారణం చేత కొంత హీట్ ఎనర్జీ, కొంత డిఫరెంట్ ఎనర్జీ ఫామ్లోకి మారుతుంది. మొత్తం మీద ఎనర్జీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయ్ బట్ ఇట్ కన్వర్ట్ టు వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. మొత్తం మీద ఉన్న ఎనర్జీ సేమ్, అది ఒక ఫామ్లోంచి ఇంకొక ఫామ్లోకి మారుతుంది. ఉదాహరణకు మనం ఇక్కడ రెసిస్టర్ స్థానంలో ఒక బల్బును గాన తీసుకుంటే ఈ బల్బులో కొంత లైట్ ఎనర్జీగా, కొంత హీట్ ఎనర్జీగా అది కన్వర్ట్ అవుతుంది. అలా కాకుండా ఈ బల్బు కాకుండా ఒక ఫ్యాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ ఫ్యాన్లో ఏంగా మారుతుంది? కొంత మెకానికల్ ఎనర్జీ, అది తిరగడం వల్ల మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. కాసేపు ఫ్యాన్ తిరిగిన తర్వాత మనం అంటే హీట్ ఎనర్జీగా మారుతుంది అన్నమాట. సో అదేవిధంగా ఇంట్లో ఎలక్ట్రికల్ మోటార్ తీసుకుంటే ఈ నీటిని పైకి లిఫ్ట్ చేస్తుంది కదా, అక్కడ మనం ఇచ్చేటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఏంగా మారుతుంది? ఈ నీళ్ళను పైకి లిఫ్ట్ చేసే మెకానికల్ ఎనర్జీగా, మరియు మోటార్ కొద్దిసేపు రన్ అయిన తర్వాత పోయి టచ్ చేస్తే అక్కడ ఎంతో కొంత హీట్ అనేది ఉంటుంది. అంటే హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా మనం ఇలా ఈ ఎలక్ట్రికల్ అప్లయన్స్ కాకుండా కంప్లీట్గా రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్స్ను కానీ తీసుకుంటే, అలాంటప్పుడు ఈ ప్యూర్ రెసిస్టెన్స్ వల్ల కంప్లీట్గా, అంటే మనం చెప్పుకునే కొన్ని ఎగ్జాంపుల్స్లో ఏమైంది? కొంత లైట్ ఎనర్జీగా, కొంత మెకానికల్ ఎనర్జీగా మారింది. ఇక్కడ లైట్ ఎనర్జీగా, మెకానికల్ ఎనర్జీగా ఇలా ఇంకొక ఫామ్లోకి లేకుండా కంప్లీట్గా హీట్ ఎనర్జీగా మారేటువంటి డివైజెస్నే మనం ఏమంటామంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ప్యూర్ రెసిస్టెన్స్ని తీసుకుంటే అలాంటప్పుడు మొత్తం ఎనర్జీ అనేది, సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది డిసిపేట్ అవుతుంది. ఎంటైర్లీ ఫామ్ ఆఫ్ హీట్ అనమాట. మొత్తం హీట్ రూపంలోనే వెళ్తుంది. అలా వెళ్ళేటువంటి కొన్ని ఎలక్ట్రికల్ అప్లయన్స్ను మనం పరిశీలన చేద్దాం. ఎలక్ట్రిక్ హీటర్ అనేది అలాలోనే, అంటే హీటింగ్ ఎఫెక్ట్
ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ లాతోనే ఇది పనిచేస్తుంది. తర్వాత మన ఇంట్లో వేడి నీళ్ళ కోసం వాడే ఎలక్ట్రికల్ గీజర్ మరియు ఎలక్ట్రికల్ కెటిల్ మరియు టోస్టర్ బెడ్ను తయారు చేసుకోవడానికి ఇవి బెడ్ను బాగా కాల్చడానికి యూజ్ చేస్తారు. మరియు ఎలక్ట్రికల్ ఫ్యూజ్ ఇది ఒక రక్షణ పరికరం, ఒక ప్రొటెక్టబుల్ డివైస్ మన ఇంట్లో. మరియు ఐరన్ అన్నమాట, ఐరన్ బాక్స్. ఇవన్నీ కూడా హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్గా మనం చెప్పుకోవచ్చు. వీటిలో ప్యూర్లీ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మొత్తం ఎలక్ట్రికల్ ఎనర్జీ కంప్లీట్గా ఇంకొక ఫామ్లోకి మారకుండా పూర్తిగా హీట్ ఎనర్జీలోకే మారుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఓకే, ఇక్కడ కొన్ని టర్మ్స్ను మనం గుర్తించుకున్నాం. కరెంట్ అనే ఐతో ఇండికేట్ చేస్తాం, రెసిస్టెన్స్ ఆర్, పొటెన్షియల్ డిఫరెన్స్ వి, చార్జ్ క్యూ. ఓకే, అదేవిధంగా ఎనర్జీని విక్యూతో ఎలా ఇండికేట్ చేస్తారు, పవర్ అంటే ఏంటి అనేది మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఓకే, మనకేం తెలుసు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ను వీతో చూపిస్తూ ఉంటాం. ఇదేంటంటే సర్క్యూట్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు ఛార్జ్ లేదా ఎలక్ట్రాన్లను మూవ్ చేయడానికి చేసిన వర్క్ డన్నే మనం ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ వర్క్ డన్ ఆన్ ఛార్జ్ అన్నమాట. సో వర్క్ డన్ అంటే ఏంటి అని అంటే ద ఎబిలిటీ ఆఫ్ వర్క్ డన్నే మనం ఎనర్జీ అని కూడా అంటాం. కాబట్టి వర్క్ డన్ బదులు ఎనర్జీగా కూడా మనము తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ నుంచి వర్క్ డన్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్ అని రాయొచ్చు. మరి మనకు పవర్ అంటే ఏంటి అని అంటే పవర్ అంటే ఎనర్జీ బై టైం, ఒక రేట్ ఆఫ్ ఎనర్జీ అనమాట, లేదా రేట్ ఆఫ్ వర్క్ డన్ని మనము పవర్ అని అంటాం. సో ఇక్కడ పవర్ లేదా వర్క్ డన్ బదులు మనము విక్యూ అనేది తీసుకున్నాం, విక్యూ బై టీ. ఛార్జ్ పర్ టైంనే మనము కరెంట్ అని అనుకోవచ్చు. సో విఐ, సో పవర్ పి ఈక్వల్ టు విఐ. సో అదేవిధంగా మనకు వచ్చిన హీట్ ఎనర్జీ మొత్తం కూడా ఇక్కడ ఎనర్జీ అని తీసుకున్నాం కదా, ఈ ఎనర్జీ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఈ టీ యువతలకు వస్తే పవర్ ఇంటూ టైం పీరియడ్ అవుతుంది. పవర్ పి ఈక్వల్ టు మనకేం తెలుసు, పి ఈక్వల్ టు విఐ అని తెలుసు, విఐటి. సో ఇక్కడ మామూలుగా ఎనర్జీని ఈతో చూపిస్తాం, హీట్ ఎనర్జీని హెచ్తో చూపిస్తాం. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు విఐటి, హెచ్ ఈక్వల్ టు విఐటి, హెచ్ ఈక్వల్ టు విఐటి. సో ఇంకా మనము ఓమ్స్ లా ప్రకారం దీన్ని ఇంకా ఫర్దర్గా ఇంకొంత సింప్లిఫై చేస్తే ఏం తెలుస్తుందంటే ఓమ్స్ లా ప్రకారం వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని తెలుసు. సో ఈ వి ప్లేస్లో ఆ ఐఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ ఈక్వల్ టు ఐఆర్ ఇంటూ ఐటి, దట్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ. సో హీట్ ఎనర్జీని మనం ఈ విధంగా తీసుకోవచ్చు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ లేదా విఐటి అనేది కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో విఐటి అనేది గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే హై మార్క్స్ వచ్చిన వాళ్లకు వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు విఐటి అనేది గుర్తుంది. నెక్స్ట్ ఇక్కడ హీట్ ఎనర్జీ హెచ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ. దీన్నే మనము జౌల్స్లా అని అంటాం. అంటే ఏదైనా ఒక సర్క్యూట్లో ఒక రెసిస్టర్ గుండా, రెసిస్టర్ మీన్స్ అది ఏదైనా ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ అని మనం తీసుకోవచ్చు జనరల్గా. సో దీని గుండా ఎంతో కొంత కరెంట్ వెళ్తుంది అని అనుకున్నాం, ఐ కరెంట్ వెళ్తుంది, ఆర్ అనే రెసిస్టెన్స్ గుండా టీ టైం వెళ్తుంది అని అనుకుంటే ఇక్కడ వెలువడే హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ హీట్ ఎనర్జీని జౌల్ అనే శాస్త్రవేత్త క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. దాని వాల్యూ ఎంతకు సమానం అంటే హెచ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్టీకి సమానం. అంటే ఇక్కడ వెలువడే హీట్ ఎనర్జీ అనేది కరెంట్ ఫ్లోకి, ఓకే దీన్నే జౌల్స్లా అంటాం. దాన్ని జౌల్స్లా అంటామంటే హెచ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్టీని మనం జౌల్స్లా అంటాం. ఇక్కడ ఒక్కొక్క టర్ము ఇంకొక టర్ము మీద ఏ విధంగా డిపెండ్ అయ్యింది అది మనం చూస్తే ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది ఫ్లో ఆఫ్ కరెంటుకు ప్రపోర్షనల్గా ఉంది, దాని యొక్క స్క్వేర్కు ప్రపోర్షనల్గా ఉంది అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. హెచ్ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్. దీన్ని మాటల రూపంలో చెప్పాలంటే స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ ఫ్లో అనేది హీట్ ఎనర్జీకి, ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఎనర్జీకి ఏవేవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయంటే కరెంట్ ఫ్లో అనేది, కరెంట్ ఫ్లో యొక్క స్క్వేర్ అనేది, తర్వాత రెసిస్టెన్స్ అనేది,
హెచ్ ప్రపోర్షనల్ టు ఆర్. అదేవిధంగా టైం ఫర్ విచ్ కరెంట్ ఫ్లో, ఎంతసేపు కరెంట్ ఫ్లో అనేది జరిగింది. సో ఈ మూడిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఏ అంశాలు అని అంటే ఓకే, ఏదైనా ఒక రెసిస్టెన్స్ గుండా కరెంట్ ఫ్లో అయినప్పుడు అక్కడ ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఎనర్జీ అనేది ఆ సర్క్యూట్ గుండా వెళ్ళే కరెంటు యొక్క స్క్వేర్కు ప్రపోర్షనల్గా, రెసిస్టెన్స్కి ప్రపోర్షనల్గా, టైం పీరియడ్కు ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓవరాల్గా జౌల్స్లా చెప్పమంటే H=I²RT అని చెప్పొచ్చు, లేదా H=VIT అని కూడా మనం చెప్పచ్చు అనమాట. మన అవసరాన్ని బట్టి, అక్కడ ఇచ్చిన టర్మినాలజీని బట్టి రెండిట్లో మనం ఏదైనా ఒక సూత్రాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్నే జౌల్స్లా అంటాం. రెసిస్టర్ గుండా కరెంట్ వెళ్ళినప్పుడు హీట్ ప్రొడక్షన్ని ఇది వివరిస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను చూసే ప్రయత్నం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇఫ్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ ప్యూర్లీ రెసిస్టివ్, మొత్తం రెసిస్టెన్సే, వేరే బల్బ్ అయితే లైట్ ఎనర్జీగా, హీట్ ఎనర్జీగా అలా వెళ్తుంది కదా, మొత్తం ప్యూర్లీ రెసిస్టెన్స్ అయితే ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ డిసిపేట్ ఎంటైర్లీ ఇన్ ద ఫామ్ ఆఫ్, ఏ ఫామ్లోకి అది మారుతుంది? ఏ లైట్ ఎనర్జీ, బి సౌండ్ ఎనర్జీ, సి హీట్ ఎనర్జీ, డి మెకానికల్ ఎనర్జీ. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ఫాలోస్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. ఓకే, మొత్తం కూడా హీట్ ఎనర్జీగా మార్చే డివైస్ ఏంటి అని అడుగుతున్నారు. 1 ఎలక్ట్రికల్ బల్బు, 2 ఎలక్ట్రిక్ హీటరు, 3 ఫ్రిడ్జు, 4 టీవీ. వీటిల్లో పూర్తిగా ప్యూర్ రెసిస్టెన్స్గా పనిచేసేటువంటి ఆబ్జెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఈక్వేషన్ ఫర్ ఎనర్జీ సోర్స్ అనమాట. ఎనర్జీకి ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి గమనించండి. E=VQ, E=V/Q, E=Q/V, E=VI అనే అంశాన్ని మీరు గుర్తించండి. దీనికి హింట్గా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వర్క్ డన్ ఆన్ ఛార్జ్ అనమాట. వర్క్ డన్ అన్నా ఎనర్జీ అన్నా ఒకటే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సరైన సమాధానాన్ని గుర్తించగలరు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఈక్వేషన్ ఫర్ పవర్ ఆఫ్ ద సోర్స్ యొక్క పవర్కి ఈక్వేషన్ ఏంటి? పవర్ P=VQ, పవర్ P=VI, P=I/V, P=V/I. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే ఎలక్ట్రికల్ కరెంట్ అనమాట, P అంటే పవర్. సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్ జౌల్స్ లా? కింది వాన్లో ఏది జౌల్స్ లాను రిప్రజెంట్ చేస్తుంది? H=I²RT, H=IRT², H=IRT, H=I²RT. సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అనమాట. మరి ఈ అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నకు మనం సమాధానం చేసే ప్రయత్నం చేద్దాం. యాన్ ఎలక్ట్రికల్ ఐరన్ కన్జ్యూమ్ ఎనర్జీ. ఒక ఎలక్ట్రికల్ ఐరన్ ఉంది, అది కొంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. రేట్ ఆఫ్ 840 వాట్స్ అంటే పవర్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ ఐరన్ యొక్క పవర్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ పవర్ P1 అనుకున్నాం. గివెన్ డేటాలో 840 వాట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది మ్యాక్సిమం హీట్ రేట్ అనమాట, హీటింగ్ రేట్ దానిది. అదేవిధంగా అండ్ 360 వాట్స్ ఫర్ మినిమం హీట్ రేటింగ్. ఓకే, ఇంకో సందర్భంలో దాని యొక్క పవర్ అనేది 360 వాటేజ్గా మారిందనమాట. ఇది మ్యాక్సిమం, అది మినిమం. రెండు కూడా వోల్టేజ్ ఎంత వోల్టేజ్ వద్ద వర్కౌట్ అవుతున్నాయంటే V=220 వోల్ట్సే. ఇక్కడ కూడా V=220 వోల్ట్స్ అనమాట. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే వాట్ ఆర్ ద కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ ఈచ్ కేస్. కరెంట్ అంటే I అనమాట, I కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఉన్న కరెంటును మనం I1 అనుకున్నాం, మరియు రెసిస్టెన్స్ను R1 అనుకున్నాం. ఇక్కడ కనుక్కోమంటున్న కరెంటును I2 అనుకున్నాం, మరియు రెసిస్టెన్స్ R2 అనుకున్నాం. ఇవి కనుక్కోవాలా. వోల్టేజ్ మాత్రం V1 V2 అనుకోవడం లేదు, ఎందుకని ఆ సర్క్యూట్లో మొత్తం వోల్టేజ్ ఫిక్స్డ్గా ఉంది, 220 వోల్ట్స్ అనమాట. మరి మనం కరెంట్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఓమ్స్ లా ప్రకారం V ఓకే పవర్ P ఇందాకే మనం చదువుకున్నాం, పవర్ P=VI. ఈ సూత్రాన్ని యూజ్ చేస్తే మనకు యువతల వైపున ఓకే యువతల P1 VI1. సో మనకు I1 P1/V అవుతుంది. P1 ఎంత అంటే
840 వాట్స్. ఓకే, 840 వాట్స్ బై వోల్టేజ్ 220 అనమాట. 220 0 0 క్యాన్సల్. సింప్లిఫికేషన్ చేస్తే ఐ ఎంత అవుతుందంటే 3.82 యాంప్స్ అవుతుంది. ఓకే, మరి యువతల కరెంటును కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో P2 ఈక్వల్ టు VI2. ఇక్కడ V2 ఎందుకు తీసుకోవడం లేదో మనకు తెలుసు, పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్ కాబట్టి. సో కరెంట్ I2 ఈక్వల్ టు P2 బై V. మరి P2 ఎంత అనంటే 360 వాట్స్ బై వోల్టేజ్ ఎంత అంటే 220 వోల్ట్స్. VV క్యాన్సల్. 36/22 సింప్లిఫికేషన్ చేస్తే కరెంట్ వాల్యూ 1.64 యాంప్స్ వస్తుందన్నమాట. నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే రెసిస్టెన్స్ కనుక్కోవడం. సో ఓమ్స్ లా ప్రకారం V = IR. మనకు వోల్టేజ్ తెలుసు, కరెంటు తెలుసు, మరి రెసిస్టెన్స్ కనుక్కోవాలా. సో V = I1R1. సో మనకు R1 కావాలి. R1 = V/I1. సో వోల్టేజ్ 220 వోల్ట్స్. కరెంట్ ఎంత అంటే ఇక్కడే మనం కనుక్కోవడం జరిగింది 3.82. సింప్లిఫై చేస్తే దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది అని అంటే 57.60 ఓమ్స్ వస్తుంది. మరి నెక్స్ట్ ప్రశ్నను యువతల మనం పరిశీలన చేద్దాం. యువతల V = I2R2. సో నాకు R2 కావాలి. R2 = V/I2. మరి వోల్టేజ్ వచ్చి 220 వోల్ట్స్. మరి కరెంట్ ఎంత అంటే మనం ఇక్కడే కనుక్కోవడం జరిగింది 1.64. సో సింప్లిఫై చేస్తే R2 వాల్యూ ఎంత వస్తుందంటే 134.15 ఓమ్స్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేయడం జరిగింది. మరి ఇదే టాపిక్కి సంబంధించి మరొక ప్రశ్నను ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. ఓకే, గమనించండి. ఓకే, 100 జౌల్స్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్ జరిగింది. ఓకే, హెచ్ ఇచ్చినారు. నెక్స్ట్ ఈచ్ సెకండ్ టైం ఇచ్చినారు. మరియు 4 ఓమ్స్ రెసిస్టెన్స్ ఇచ్చినారు. తర్వాత ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. V కనుక్కోమంటున్నారు. ఓకే, ఏమి ఇచ్చారు అని అంటే మనకు హీట్ ఎనర్జీ ఇచ్చినారు. హీట్ ఎనర్జీ పర్ సెకండ్ అంటే ఇండైరెక్ట్గా పవర్ ఇచ్చినట్టు అనమాట. సో పవర్ P = హీట్ ఎనర్జీ బై టైం. హీట్ ఎనర్జీ అంటే 100 జౌల్స్ బై సెకండ్ పర్ 1 సెకండ్. సో 100 జౌల్స్ పర్ సెకండ్ లేదా 100 వాట్స్ అనమాట. సో రెసిస్టెన్స్ ఎంత ఇచ్చినారు అని అంటే R = 4 ఓమ్స్ ఇచ్చినారు. సో మనకేం తెలుసు అంటే పవర్ P = VI అనే సూత్రం మనకు కలదు. సో ఓమ్స్ లా ప్రకారం V = IR. సో I = V/R కానీ తీసుకుంటే P = V²/R అవుతుంది. ఎందుకు ఇలా మనం మార్చుకున్నాము అని అంటే మనకు తెలిసిన పదాల్లోకి, అంటే మనకేం తెలుసు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలా. పొటెన్షియల్ డిఫరెన్స్ను మనం కనుక్కోవాలా. మనకేం తెలుసు అంటే రెసిస్టెన్సు, పవరు తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు. సో తెలిసిన పదాలు 2, తెలియని పదాలు 1లోకి మనం మార్చుకున్నాం. సో V² = PR అవుతుంది. ఇక్కడ పవర్ ఎంత అంటే మనం క్యాలిక్యులేట్ చేసినాం 100 వాట్స్. మరియు రెసిస్టెన్స్ 4 ఓములు. దట్ = 400. V² = 400. మరి V కనుక్కోవడం కోసం V²ని V × V రాయొచ్చు. 400ని 20 × 20గా రాయొచ్చు. సో వోల్టేజ్ V = 20 వోల్ట్స్ అవుతుంది. సో ఈ విధంగా మనం వోల్టేజ్ని కనుక్కోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, వై డస్ ద కార్డ్ ఆఫ్ an electric heater నాట్ గ్లో వైల్ ద హీటింగ్ ఎలిమెంట్స్ డస్ అనమాట. ఓకే, ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే ఇక్కడ వేడి చేస్తూ ఉన్నప్పుడు ఈ ఎలిమెంట్ అనేది వేడవుతుంది మరియు హీట్ను గ్లో అవుతుంది, హీట్ను జనరేట్ చేస్తుంది. మరి దానికి ఉన్నటువంటి కార్డ్ లేదా తీగ మాత్రం అలా జరగడం లేదు. ఎందుకు అని అంటే ఇది నిక్రోమ్ తీగతో చేయడం జరిగింది. అంటే ఐరన్కు నికెలు, క్రోమియము, మ్యాంగనీసు ఇలాంటివి కలపడం ద్వారా వచ్చిండేటువంటి ఒక అల్లాయ్. సో ఇది చాలా రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నటువంటిది. ఇందులోకి వచ్చే ఎలక్ట్రికల్ ఎనర్జీ మొత్తం కూడా
హీట్ ఎనర్జీగానే కన్వర్ట్ అవుతుంది. మనం ఇంతకుముందే నేర్చుకున్నాం హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని. సో ఇది ఎక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉండడం వల్ల మొత్తం కూడా హీట్ ఎనర్జీగా, ఇంకా హీట్ ఎనర్జీ పెరిగి పెరిగి లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. బట్ ఈ కార్డ్లో, ఈ తీగలో లోపల వైపు ఏముంటుందంటే కాపర్ వైర్ ఉంటుంది. ఈ కాపర్ వైర్ యొక్క రెసిస్టెన్స్ తక్కువ కాబట్టి దీని గుండా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ చాలా ఈజీగా వెళ్ళడం వల్ల, రెసిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల తక్కువ ఎనర్జీ డిసిపేషన్ అనేది జరుగుతుంది. ఆ కారణం చేతే నిక్రోమ్ తీగలాగా అది గ్లో అవ్వడం, హీట్ ఎనర్జీని ఇవ్వడం అనేది జరగదు. మరియు పై వైపున ఒక ప్లాస్టిక్ లేయర్ అనేది మనకు ప్రొటెక్షన్గా ఇవ్వడం జరిగిందనమాట. ఈ కారణాల చేత అది గ్లో అవ్వడం లేదని మనం డిసైడ్ చేయొచ్చు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం, గమనించండి. ఓకే, కంప్యూట్ ద హీట్ జనరేట్ అయిన హీట్ను లెక్కించమంటున్నారు. ఎంత అంటే 96,000 కూలమ్స్ ఆఫ్ ఛార్జ్ ఇన్ 1 hour త్రూ పొటెన్షియల్ డిఫరెన్స్ 50 volts. ఓకే, ఇక్కడ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఓకే, రెండో క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించిన ఆన్సర్ మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ ఛార్జ్ క్యూ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎంత అంటే 96,000 ఆఫ్ కూలమ్స్. ఓకే, అంత ఛార్జ్ మరియు వోల్టేజ్ ఇచ్చినారు. V = 50 volts ఇచ్చినారు. మరి ఎంతగా ఏం కనుక్కోమంటున్నారంటే హీట్ ఎనర్జీని కనుక్కోమంటున్నారు. సో H ఎనర్జీ వోల్టేజ్ ఇంటూ ఛార్జ్ అనమాట. సో వోల్టేజ్ ఎంత అంటే 50, మరి ఛార్జ్ ఎంత అంటే 96,000. ఓకే, హెచ్చింపు చేస్తే ఏమవుతుందంటే 5 6 30, 5 9 45, 45 1 3 48. ఓకే, ఇది హెచ్చింపు చేసేసినాం. ఇంకా ఎన్ని జీరోలు ఉన్నాయి చూడండి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 zeros పెట్టేస్తే అది అన్ని జౌల్స్ అవుతుంది. హీట్ ఎనర్జీ కదా, అన్ని జౌల్స్ అవుతుంది. ఓకే, దీన్ని కొంచెం సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా మనం రాయాలి అని అనుకుంటే ఎలా రాయొచ్చు అంటే 3 సున్నాలు తీసేసి మనం కిలో జౌల్స్లో రాయొచ్చు, లేదా 4.1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 10⁻6 జౌల్స్గా రాయొచ్చు. ఓకే, ఇలా ఒక పాయింట్ తర్వాత రాయడాన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా సైంటిఫిక్గా కరెంట్ వేలో చూపించడం అని. లేదు అనుకుంటే పైన ఉన్నది కూడా తప్పు ఆన్సర్ ఏం కాదు, కరెక్ట్ ఆన్సరే. ఓకే, మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, అన్ ఎలక్ట్రికల్ ఐరన్ రెసిస్టెన్స్ 20 ohms రెసిస్టెన్స్ ఇచ్చినారు, మరి కరెంట్ ఇచ్చినారు. క్యాలిక్యులేట్ ద హీట్ డెవలప్ ఇన్ 30 seconds టైం ఇచ్చినారు. సో ఏం కనుక్కోవాలి మనం అంటే ఇచ్చిన హీట్ ఎనర్జీ ఫస్ట్ గివెన్ డేటా ఏంటో రాసే ప్రయత్నం చేద్దాం. 3వ క్వశ్చన్కి రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది, 20 ohms అని ఇచ్చారు. అదేవిధంగా మనకు కరెంట్ ఇచ్చినారు, ఎంత ఇచ్చినారంటే 5 amps అని ఇవ్వడం జరిగింది. మరియు టైం పీరియడ్ ఇచ్చినారు 30 seconds అని ఇవ్వడం జరిగింది. మరి ఏం కనుక్కోమన్నారంటే హీట్ ఎనర్జీని కనుక్కోమన్నారు. మనకేం తెలుసు అంటే H జౌల్స్ లా ప్రకారం I²RT అని తెలుసు. మనం H VIT అనే సూత్రాన్ని కూడా నేర్చుకున్నాం. సో ఇక్కడ రిక్వైర్మెంట్ని బట్టి ఈ సూత్రాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో H I² అంటే కరెంట్ 5 amps, దాని యొక్క స్క్వేర్, రెసిస్టెన్స్ 20 ohms, మరియు టైం పీరియడ్ 30 seconds. సో 5 5 25 ఇంటూ 20 ఇంటూ 30, 25 2 50, ఏదో ఒక 0 ఇంటూ 30. సో 5 3 15, 5 3 15, మరియు 3 సున్నాలు, 1 2 3 సున్నాలు. ఇంత హీట్ ఎనర్జీ, ఇంత జౌల్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది రావడం జరిగింది. దీన్ని కొద్దిగా సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా 1 point సంథింగ్, ఒక్క డెసిమల్ పాయింట్గా రాస్తే 1.1 2 3 4 ఉన్నాయి కాబట్టి 1.5 ఇంటూ 10⁻4 జౌల్స్గా మనం రాయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చే హీట్ ఎనర్జీని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. ఎలక్ట్రికల్ కరెంట్ వెళ్ళడం వల్ల హీట్ ఎనర్జీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రికల్ డివైజెస్ గురించి మనం ఇక్కడ చర్చిద్దాం.
సాధారణంగా జనరేషన్ ఆఫ్ హీట్ అనేది ఏదైనా డివైజెస్లో హీట్ ఎనర్జీ రావడం అనేది ఒక అన్డిజైరబుల్, మనం కోరుకోంది. బట్ కొన్ని సందర్భాల్లో హీట్ రావడం అనేది మనకు హెల్ప్ చేస్తుంది. అలాంటి డివైజెస్నే మనం హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ అని అంటాం అన్నమాట. సో ఇలా హీట్ ఇచ్చేటువంటి మ్యాక్సిమం హీట్ ఇచ్చేటువంటి డివైజెస్ ఏంటి అని అంటే లాండ్రీ ఐరన్ మరియు ఎలక్ట్రికల్ టోస్టర్, ఎలక్ట్రిక్ ఓవెన్, కెటిల్ మరియు ఎలక్ట్రికల్ హీటర్. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ జౌల్స్ హీటింగ్, అంటే కరెంటు పంపడం ద్వారా వీటికి ఉన్న రెసిస్టెన్స్ కారణంగా ఇవి ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేటువంటి డివైజెస్. ఈ ఫామ్ని మనకు జౌల్ ఏం చెప్పినారంటే రెసిస్టెన్స్ గుండా కరెంటు వెళ్తే ఎంత హీట్ ఎనర్జీ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో దీన్నే మనం జౌల్స్లా అంటాం. సో ఈ విధంగా హీట్ విడుదల చేసేటువంటి డివైజెస్ను బేస్డ్ ఆన్ జౌల్ హీటింగ్ ప్రాపర్టీ ద్వారా వర్క్ అవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అలాంటి ఒక డివైజెస్ ఇవ్వడం జరిగింది, అది ఎలక్ట్రికల్ బల్బ్ అనమాట. ఇది కూడా జౌల్ హీటింగ్ ప్రాపర్టీ ద్వారా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏమేమి మనం మెటల్స్ వాడతామంటే ఇక్కడ లోపల ఈ ఫిలమెంట్ కనిపిస్తుంది కదా, ఈ ఫిలమెంట్ అనేది టంగ్స్టన్ అనే మెటల్ని తీసుకోవడం జరుగుతుంది. చూడండి, టంగ్స్టన్ ఫిలమెంట్. మరి టంగ్స్టన్ని మనం ఎందుకు తీసుకోవాలి అని అంటే టంగ్స్టన్కు చాలా హై మెల్టింగ్ పాయింట్ ఉంది. అంటే అంత తక్కువ టెంపరేచర్ల వద్ద అది మెల్ట్ కాదు, చాలా ఎక్కువ టెంపరేచర్ల వద్ద మాత్రమే అది మెల్ట్ అవ్వడం జరుగుతుంది. ఎంత దీని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అని అంటే 3380 డిగ్రీ సెంటిగ్రేడ్. అంత టెంపరేచర్ రీచ్ అయితే కానీ అది కరగదనమాట, మెల్ట్ కాదు. సో కాబట్టి దీని యొక్క మెల్టింగ్ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ కాబట్టి, మరియు దీని యొక్క రెసిస్టెన్స్ కారణంగా ఇది లైట్ ఎనర్జీని కూడా ఎమిట్ చేయగలదు అనమాట. సో దీని రెసిస్టెన్స్ పెంచడం కోసం మనం సాధారణంగా రెసిస్టెన్స్ పెరగాలి అని అంటే ఏం చేస్తామంటే లెంత్ పెంచుతాం మరియు ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ని తగ్గిస్తాం. ఈ రెండు చేస్తే రెసిస్టెన్స్ పెరుగుతుంది. రెసిస్టెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో మొదట అక్కడ ప్రవహించేటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా, ఇంకా ఒక పరిధి దాటినాక అది లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక జీనియస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్ప్రింగ్ ఇది బాగా పొడుగ్గా ఉండాలి. మెటల్ అంటే బల్బు యొక్క సైజ్ ఏమవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. పొడుగ్గా ఉండాలి, తక్కువ స్థలంలో పట్టాలంటే ఒక జీనియస్ ఏర్పాటు ఏంటి అంటే ఇక్కడ బాగా జూమ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఏం చేసినారు వీళ్ళు, స్ప్రింగ్ రాగా చుట్టినారు. అంటే ఎక్కువ పొడవు ఉంది కానీ తక్కువ స్థలంలో ఉంది, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ కూడా తక్కువ ఉంది. సో రెసిస్టెన్స్ను మ్యాక్సిమం ఎక్స్టెన్షన్కి మనం పెంచడం జరిగింది. సో ఈ కారణం చేత మొదటగా అది ఎక్కువ భాగం మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా, కొంత భాగం లైట్ ఎనర్జీగా ఎమిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా సరౌండింగ్ సెటప్స్కి వచ్చేతలకే ఒక గ్లాస్ లేయర్ని ఉంచినాం అన్నమాట. ఎందుకని అంటే లోపలికి అన్వాంటెడ్ గ్యాసెస్ రాకూడదు. మరి లోపల ఉండే గ్యాసెస్ ఏం వాడతారు సాధారణంగా అంటే నైట్రోజన్ గ్యాస్ను లేదా ఇంకా ఏవైనా ఇనర్ట్ గ్యాసెస్ను, ఆర్గాన్ లాంటి ఇనర్ట్ గ్యాసెస్ను వాడతారనమాట, ఆర్గాన్ లాంటివి. సో ఈ నైట్రోజన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఈజీలీ అవైలబుల్ అనమాట. మనం అట్మాస్ఫియర్లో మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ ఏ ఎయిర్ ఉంది అని అంటే నైట్రోజన్ ఉంది. సో నైట్రోజను, ఆక్సిజన్ అనేది మేజర్ కంపోనెంట్స్. ఆక్సిజన్ అనేది 21% ఉంటే నైట్రోజన్ అనేది 78% ఉందన్నమాట. అంటే చాలా ఎక్కువ ఈజీగా అవైలబిలిటీ ఉంది. ఈ నైట్రోజన్కు ఉన్న ప్రత్యేకమైన ప్రాపర్టీస్ కారణంగా మనము ఈ బల్బులో ఈ గ్యాస్ను వాడుతున్నాం. ఏ ఆక్సిజన్ వాడితే అది ఆక్సిడైజ్గా మారుతుంది, టంగ్స్టన్ ఆక్సైడ్గా మారి ఆ ఫిలమెంట్ అనేది బూడిదలాగా మారిపోతుంది, యాష్ అవుతుంది. చూడండి, మెగ్నీషియం రిబ్బన్ చూసినాం మనం. మెగ్నీషియం రిబ్బన్ కాలిస్తే ఏమవుతుంది, అదొక బూడిద అయిపోయింది అనమాట, మెగ్నీషియం ఆక్సైడ్గా. ఇక్కడ కూడా ఆక్సిడైజ్ అయ్యి అది ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆక్సిడైజ్ అయ్యి అది యాష్గా మారిపోతుంది, బూడిదైపోతుంది. అందుకని అలాంటి దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం గ్యాస్ తీసుకోవాలా. ఈ గ్యాస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే ఉదాహరణకు నైట్రోజన్ తీసుకుంటే ఇది తక్కువ టెంపరేచర్ల వద్ద ఎవరితో రియాక్ట్ కాదు. సో చాలా ఎక్కువ టెంపరేచర్ల వద్ద మాత్రమే రియాక్ట్ అవుతుంది. ఇక్కడ టంగ్స్టన్తో రియాక్ట్ కాదు.
సాధారణ టెంపరేచర్ల వద్ద. మరియు దీని యొక్క లో థర్మల్ కండక్టివిటీ కారణంగా ఈ గ్యాస్ గుండా హీట్ ఎనర్జీ అనేది వెళ్ళదు. సో హీట్ ఎనర్జీ వచ్చినట్టుగా బయటికి ట్రాన్స్మిట్ అవుతుంటే ఏమవుతుందంటే మనం ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీ అంతా మొదటగా హీట్ ఎనర్జీగా మారి ఆ తర్వాత లైట్ ఎనర్జీగా మారుతుంది. సో ఇది హీట్ ఎనర్జీ ఒక మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ చేరుకున్నాక లైట్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ చేరుకోవాలంటే ఆ హీట్ అనేది అక్కడ హోల్డ్ కావాలా. ఈ గ్యాస్ అనేది హీట్ను లాస్ కానికుండా హోల్డ్లో ఉంచుతుంది. దీన్నే లో థర్మల్ కండక్టివిటీ అని అంటాం అన్నమాట. మరియు ప్రెజర్ డిఫరెన్స్, టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల లోపల ప్రెజర్ డిఫరెన్స్ క్రియేట్ చేయదు, ప్రివెంట్ ద ఆక్సిజన్ చేస్తుంది, ఈజీలీ అవైలబుల్. ఈ గుణాల చేత నైట్రోజన్ను వాడడం జరుగుతుంది. ఇది ఒక ఇనర్ట్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఆర్గాన్ అనేది ఎలాగూ ఇనర్ట్ గ్యాసే, కాకపోతే అంత ఈజీలీ అవైలబుల్ కాదు, కాస్ట్లీ. కాబట్టి నైట్రోజన్ ప్రిఫరబుల్ అనమాట. ఓకే, ఈ కారణాల చేత మనం బల్బును వాడతాం. లాంగ్ లైఫ్ వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, మరి ఈ టాపిక్కి సంబంధించి మనం క్వశ్చన్లను ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ డస్ నాట్ బేస్డ్ ఆన్ జౌల్ హీటింగ్ ఎఫెక్ట్? అంటే డివైజ్కు ఎక్కువ రెసిస్టెన్స్ ఉండి పంపించిన ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా మారని డివైజ్ ఏంటి అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. మరి సరైన సమాధానం గుర్తించండి. ఎలక్ట్రిక్ టోస్టర్, బ్రెడ్లను హీట్ చేసేది. ఎల్ఈడి బల్బ్స్ మనకు తెలుసు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ హీటర్, ఎలక్ట్రిక్ ఓవెన్. సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ మెటల్ యూజ్డ్ యాజ్ ఫిలమెంట్ ఇన్ ఎలక్ట్రికల్ బల్బ్? ఎలక్ట్రికల్ బల్బులో ఫిలమెంట్గా వాడేటువంటి మెటల్ ఏంటి? కాపర్, సిల్వర్, నిక్రోమ్, టంగ్స్టన్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఫిల్డ్ ఇన్ ద ఎలక్ట్రికల్ బల్బ్? ఎలక్ట్రికల్ బల్బ్లో ఫిల్ చేసిన గ్యాస్ ఏంటి? ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, నో గ్యాస్. లోపల ఎలాంటి గ్యాసు నింపలేదు. సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ టంగ్స్టన్. టంగ్స్టన్ ఏ టెంపరేచర్ వద్ద మెల్ట్ అవుతుంది? 380 డిగ్రీ సెంటిగ్రేడ్, 3000 డిగ్రీ సెంటిగ్రేడ్, 3380 డిగ్రీ సెంటిగ్రేడ్, 3880 డిగ్రీ సెంటిగ్రేడ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ యూజ్ టంగ్స్టన్ ఇన్ ఎలక్ట్రికల్ బల్బ్? ఎలక్ట్రికల్ బల్బ్లో టంగ్స్టన్ యూజ్ చేయడానికి గల రీజన్ ఏమిటి? హై మెల్టింగ్ పాయింట్. నెక్స్ట్ గెట్ హాట్ అండ్ ఎమిట్ లైట్. ఇది బాగా వేడి కాగలదు మరియు లైట్ ఎనర్జీని ఎమిట్ చేయగలదా? రీటైన్స్ మచ్ ఆఫ్ ద హీట్. ఎక్కువ భాగం హీట్ను నిల్వ ఉంచుకోగలదా? లాస్ కాకుండా ఉంచుకోగలదా? ఆల్ ద అబౌవ్. అన్నీ సరైన సమాధానాలు. ఏది సరైనదో గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ యూజ్డ్ నైట్రోజన్ గ్యాస్ ఇన్ ఎలక్ట్రికల్ బల్బ్? ఎలక్ట్రికల్ బల్బులో నైట్రోజన్ గ్యాస్ యూజ్ చేయడానికి గల కారణం ఏంటి? దాని యొక్క ఇనర్ట్నెస్ అంటే ఎవరితో రియాక్ట్ కాని ఒక నేచరు. లో థర్మల్ కండక్టివిటీ అంటే హీట్ను తన గుండా ఈజీగా బయటకు పాస్ చేయని నేచరు. నెక్స్ట్ ప్రివెంట్ ద ఆక్సిడేషన్ జరగకుండా ఉండే నేచరు. ఆల్ ద అబౌవ్. పైవన్నీ సరైనవి. ఇలాంటి ఏది సరైనది అనేది గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫ్యూజ్. ఈ జౌల్ ఎఫెక్ట్ను యూజ్ చేసుకొని వర్క్ అయ్యే మరొక డివైస్ వచ్చి ఈ ఫ్యూజ్ అనమాట. ఫ్యూజ్ అనేది మనం తరచూ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, ఇలాంటి ఫ్యూజెస్ను మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక వైర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేయబడి ఉండడాన్ని మనం గమనిస్తాం. ఈ ఫ్యూజ్ అనేది ఒక ప్రొటెక్టింగ్ డివైస్ అనమాట. మన ఇంటిలోకి వచ్చే కరెంటు ఒక పరిమితి ఉండాలి. ఆ పరిమితికి మించినటువంటి కరెంటు లోపలికి ఎంటర్ అయితే మన ఎలక్ట్రికల్ డివైజెస్, ఎలక్ట్రికల్ అప్లయన్స్ అన్నీ పాడవడం జరుగుతుంది. సో మనం డిస్క్రైబ్ చేసుకున్నటువంటి లిమిట్ దాటిన వెంటనే ఇది మెల్ట్ అయిపోయి కరిగిపోవాలి. ఇలా కరగాలి అని అంటే ఇంట్లోకి వచ్చే మొత్తం కరెంటు దీని గుండే రావాలి. సో అలా రావాలి అంటే దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే సిరీస్లో కనెక్ట్ చేయాలి. ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఏరే మార్గం కూడా వెళ్ళగలదు. కాబట్టి ఇంట్లోకి వచ్చే మొత్తం కరెంటు కూడా ఈ డివైస్ దాటుకొని రావాలి. పరిమితికి మించినప్పుడు ఈ డివైజు మెల్ట్ అవ్వాలంటే దీని యొక్క మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉండాలన్నమాట. అంటే ఆ ప్రిస్క్రైబ్డ్ రేంజ్కి తగినట్టుగా దీని మెల్టింగ్ పాయింట్ ఉండాలా. ఆ పరిధికి మించిన వెంటనే ఇది మెల్ట్ అయిపోయి ఇది ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఇది కరిగిపోయినప్పుడు ఇక లోపలికి కరెంట్ అనేది ఇంట్లోకి ప్రవేశించలేదు. ఆ పరిశ్రమ లేదా ఆ ఇంట్లోకి
వెళ్ళలేదు. కాబట్టి సర్క్యూట్ ఓపెన్ అయ్యి లోపల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇట్స్ ఎ ప్రొటెక్టింగ్ డివైస్. మన సెల్ ఫోన్కి ఎలా అయితే మనం పైన గార్డ్ యూజ్ చేస్తామో, పొరపాటుతో సెల్ కింద పడింది అనుకోండి, గార్డు ఆ ప్రెజర్ అంతా తీసుకొని గార్డ్ అంతా కూడా పైన ఉన్నటువంటి టెంపర్ గ్లాసు లేదా గొరిల్లా గ్లాసు అది పగిలిపోయి లోపల ఉన్న డివైజును రక్షణగా ఉంచుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ పరిమితికి మించిన కరెంటు లోపలికి వస్తుంది అంటే ఇది మెల్ట్ అయిపోయి సర్క్యూట్ ఓపెన్ అయ్యి లోపల ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్స్ అన్నిటిని కూడా రక్షించబడతాయి అన్నమాట. సో దీన్ని మరి ఫ్యూజ్ అనేది ఒక ప్రొటెక్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వాడతాం. దీన్ని సిరీస్లో కనెక్షన్ చేస్తాం. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ దాని రిక్వైర్మెంట్ బట్టి జనరల్గా లో మెల్టింగ్ పాయింట్ ఉంటాయి. ఎలాంటి మెటల్స్ను లేదా ఎలాంటి అల్లాయిస్ని మనం ఫ్యూజ్గా వాడతాము అని అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం, కాపర్, ఐరన్, లెడ్, టిన్, జింక్ ఇలాంటివి వాడతాం అన్నమాట. ఓకే, కాపరు, అల్యూమినియం అనేటి రేంజ్ ఎక్కువ, ఇంట్లోకి ఎక్కువ కరెంట్ వచ్చినా పర్వాలేదు, ఎక్కువ ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఇలాంటివి వాడతాము. ఒక మాదిరిగా ఉన్నప్పుడు జింకు, లెడ్, ఐరన్, జింకు ఇలాంటివి వాడతాం అన్నమాట. లెడ్ లాంటివి వాడతాం. సో ఇది ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి? ఇంట్లోకి 1 ఆంపియర్ కరెంటే రావాలి, 2 ఆంపియర్ కరెంట్ రావాలి, 3 ఆంపియర్, ఇలా ఎంత రేంజ్ ఉన్నది లోపలికి రావాలి అనేది క్యాలిక్యులేషన్ ఒకటి ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఉదాహరణకు ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ ఐరన్ తీసుకున్నారు. ఈ ఐరన్ అనేది ఎంత ఎనర్జీని తీసుకుంటుంది అంటే 1 కిలో వాట్ని తీసుకుంటుంది అనమాట. ఎంత పవర్ దీనికి కావాలి అని అంటే 1 కిలో వాట్ పవర్ కావాలి. ఓకే, ఇక్కడ కిలో అనే మాటకు అర్థం ఏంటి అంటే 1000 అని. ఉదాహరణకు కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. తర్వాత కిలోగ్రామ్ అంటే 1000 గ్రాములు. కిలో వాట్ అంటే 1000 వాట్స్. మొత్తానికి కిలో అనే మాటకు అర్థం ఏంటి అంటే 1000 అన్నమాట. సో ఇక్కడ పవర్ ఎంత అంటే 1 కిలో వాట్ అంటే 1000 వాట్స్ అన్నమాట. మరియు దాని యొక్క వోల్టేజ్, ఆపరేట్ చేసే వోల్టేజ్ ఎంత అంటే 220 వోల్ట్స్. మన ఇళ్ళల్లో ఇండియన్ కంట్రీస్లో, ఇండియాలో సాధారణంగా 220 వోల్ట్స్ను మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మనము ఎంత ఫ్యూజ్ వాడాలి అంటే ఈ ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఎంత కరెంటు వాడుతుంది అనేది చూసుకొని ఆ పరిమితికి మించిన వెంటనే మెల్ట్ అయ్యే విధంగా ఉండేది తీసుకోవాలి. సో కరెంటును మనం లెక్కాచారం చేయడం కోసం పవర్ P = VI అనే సూత్రం మనకు తెలుసు. సో మనం కరెంటును కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి పవర్ I = పవర్ P బై వోల్టేజ్ అనమాట. పవర్ ఎంత అంటే 1000 వాట్స్ బై వోల్టేజ్ ఎంత అంటే 220 వోల్టులు. సో ఇక్కడ 0 క్యాన్సల్, 100ని 22తో, ఓకే 22తో మనం బాహారం చేస్తే 1 తీసుకుంటే చాలదు, 2 తీసుకుంటే చాలదు, 3 తీసుకుంటే ఓకే 22 4 88 అవుతుంది. దీన్ని మనం తీసివేస్తే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది. సో ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటే 0. సో 22 5 110 మరియు 10 వస్తుంది. పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇంకొక 0 తీసుకుంటే మళ్ళీ 4 ఓకే మళ్ళీ 88 మళ్ళీ 12. సో ఓవరాల్గా ఇక్కడ వచ్చే కరెంట్ ఎంత అంటే 4.54 యాంప్స్ అనమాట. సో మనం ఫ్యూజ్ యొక్క పరిమితి ఎంత ఉండేది తీసుకోవాలంటే I = 5 యాంప్స్ పరిమితి ఉన్నటువంటి ఫ్యూజ్ను మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ పరిమితికి మించిన వెంటనే అది మెల్ట్ అయిపోయి మనకు సర్క్యూట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన జనరల్గా ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్స్కు ఈ విధంగా మనం పరిమితి చూసుకొని దానికి సంబంధించి ఫ్యూజ్ అనేది తీసుకుంటాం. అట్లా కాకుండా ఫ్యూజ్ పోకూడదు అని చాలా బలంగా కాపర్ వైరు ఇలా పోని విధంగా ఉన్నటువంటి ఉన్నది తీసుకుంటే కరెంట్ అనేది లోపలికి ప్రవేశించి ఎలక్ట్రికల్ డివైజెస్ అన్నీ పాడవుతాయి. సో ఎప్పుడైనా సరే ఫ్యూజ్ పోయింది అంటే అది మన ఇంట్లోని పరికరాలన్నింటినీ కూడా రక్షించడానికి అది మెల్ట్ అయిపోయింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం అడుగుదాం, ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ యాజ్ ప్రొటెక్టింగ్ డివైజ్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్? ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ప్రొటెక్టింగ్ డివైజ్ ఏంటి? ఎలక్ట్రిక్ హీటర్, బల్బ్, ఫ్యూజ్, ఫిలమెంట్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ హౌ టు కనెక్ట్ ద ఫ్యూజ్ ఇన్ ఎలక్ట్రిక్ సప్లై? ఎలక్ట్రికల్ సప్లైలో ఈ ఫ్యూజ్ను మనం ఎలా కనెక్ట్ చేయాలి? సిరీస్ కనెక్షన్ చేయాలన్నా,
ప్యారలల్ కనెక్షన్ చేయాలన్నా, బోత్ ఏ అండ్ బి అంటే సిరీస్ కానీ ప్యారలల్ కానీ ఎలా కలిపినా సరైనదేనా, నన్ ఆఫ్ ద అబో ఏది కూడా సరైనది కాదా, సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ నాట్ యూజ్డ్ ఫర్ ఫ్యూజ్ లాగా క్రింది వాటిలో దేన్ని మనం యూజ్ చేయలేము అని అడుగుతున్నారు. ఓకే, చూడండి, జింకు, కాపరు, టిన్ను, నిక్రోమ్. ఓకే, అవి త్వరగా మెల్ట్ కావాలా, మెల్ట్ కాకుండా ఎంత కరెంట్ అయినా తన గుండా పోనిచ్చుకుంటా ఉన్నింది అని అనుకోండి, అది ఫ్యూజ్గా మనకు పనికిరాదు అని అర్థం అనమాట. అలాంటిది ఏముందో గుర్తించి సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. పవర్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ హీటర్ ఈజ్ 1000 watts. ఇక్కడ పవర్ ఇవ్వడం జరిగింది అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ 200 volts మరియు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఎంత కరెంట్ దాని గుండా వెళ్తుంది అని అడుగుతున్నారు. ఓకే, మీకు ఒక చిన్న హింట్, పవర్ P = VI అన్నమాట. సో మనల్ని ఐ కనుక్కోమంటున్నారు. ఈ సూత్రాన్ని యూజ్ చేసి సరైన సమాధానాన్ని గుర్తించగలరు. మరి మన నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రిక్ పవర్ అన్నమాట. ఎలక్ట్రికల్ పవర్ అంటే ఏంటి అని అంటే, ఓకే, పవర్ అంటే రేట్ ఆఫ్ వర్క్ డన్ని మనం పవర్ అంటాం. అంటే వర్క్ డన్ బై టైం అన్నమాట. వర్క్ డన్ బై టైం. సో ఎక్కడైనా సరే రేట్ అనే మాట వస్తుంది అని అంటే బై టైం, ఆ టైంతో పలానా ఇన్ని సెకండ్స్లో ఎంత వర్క్ జరిగింది బై టైం అన్నమాట. ఓకే, లేదా దీన్నే రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ, దీన్నే ఎనర్జీ పర్ టైం అని కూడా రాయొచ్చు. ఎందుకనంటే ద ఎబిలిటీ ఆఫ్ వర్క్ డన్ అనే మనం ఎనర్జీ అంటాం. సో వర్క్ డన్ లేదా ఎనర్జీ బై టైం అని తీసుకోవచ్చు. సో దీన్ని మ్యాథమెటికల్గా రాసే ప్రయత్నం చేద్దాం. పవర్ని సాధారణంగా P అనే లెటర్తో చూపిస్తాం. సో మనకేం తెలుసు అని అంటే, వోల్టేజ్ కాడ వోల్టేజ్ అంటే ఏంటి, లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి అని అంటే వర్క్ డన్ ఆన్ ఛార్జ్, వర్క్ డన్ ఆన్ ఛార్జ్. ఓకే, మరి వర్క్ డన్ అంటే ఏం తెలుసు మనకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్ అని తెలుసు, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్ అని తెలుసు. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పవర్ = పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్ బై టైం. సో మనకేం తెలుసు అంటే ఛార్జ్ బై టైంనే మనము ఎలక్ట్రికల్ కరెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో P = VI అనే వచ్చిందనమాట. సో ఇక్కడ పవర్ కావాలంటే ఈ విధంగా. సో కొన్ని సందర్భాల్లో మనం ఎనర్జీని తీసుకుంటాం అన్నమాట. ఎనర్జీ = ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ఉదాహరణకి ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ కావచ్చు. ఎనర్జీ = ఏమవుతుందంటే ఈ టైం యువతలకు వస్తే పవర్ ఇంటూ టైం అవుతుంది, పవర్ ఇంటూ టైం అవుతుంది. పవర్ యూనిట్స్కి ఇంటూ టైం గాన వస్తే అక్కడ మనం కొలిచేది పవర్ కాదు ఎనర్జీ అనే విషయాన్ని గుర్తించాలి. సో P = VI అనేది ఒక బేసిక్ ఫామ్ అయితే, దీనికి ఇంకా కొన్ని డిఫరెంట్ ఫామ్స్లో మనం ఓమ్స్ లాని యూజ్ చేసి రాయవచ్చు. అవేంటో మనం చూద్దాం. ఓకే, చూడండి, P = VI కదా, P = VI బేసిక్ ఫాము. ఇక్కడ ఓమ్స్ లా ప్రకారం V = IR అనేది ఓమ్స్ లా. ఇక్కడ మనం V బదులు IRని ఇక్కడ ఉంచాము అని అనుకోండి, ఈ ప్లేస్లో ఉంచాము అనుకోండి, ఏమవుతుంది P = IR × I. సో II ఏమవుతుంది I² R అవుతుంది, P = I² R అవుతుంది. అదేవిధంగా ఇదే సూత్రంలో ఇక్కడ నుండి డిరైవ్ చేసిన ఇంకొక సూత్రాన్ని ఇక్కడ రాస్తే I = ఏమవుతుంది V/R అవుతుంది, I = V/R అవుతుంది. ఇక్కడ I ప్లేస్లో దాన్ని కానీ ఉంచితే P = V × V/R, దట్ ఈజ్ = V²/R అవుతుంది. సో ఈ విధంగా మనము 3 రకాలుగా రాయవచ్చు. ఓకే, P = VI, లేదా P = V²/R, P = I²R. ఇవన్నీ కూడా పవర్ని ఇండికేట్ చేసే అంశాలే. పవర్కి యూనిట్స్ ఏంటంటే వాట్ అన్నమాట. జేమ్స్ వాట్ అనే సైంటిస్టు మనకు ఆవిరి యంత్రాన్ని, స్టీమ్ ఇంజన్ని కనుక్కోవడం జరిగింది. ఆయనకు గుర్తుగా ఆయన మర్చిపోకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ పవర్కి, ఎలక్ట్రికల్ పవర్కి యూనిట్గా వాట్ని తీసుకోవడం జరిగింది. మరి వాట్ అంటే ఏంటి అని అంటే, ఈ మొదటి సూత్రం నుంచి P = VI అనేటువంటి ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే వోల్ట్ ఇంటూ ఆంపియర్ అని చెప్పచ్చు. రెండో ఈక్వేషన్ నుంచి P =
v²/r అనే ఈక్వేషన్ నుంచి ఏం చెప్పచ్చు అంటే వాట్ ఈక్వల్ టు V²/ఓం అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ మూడో ఈక్వేషన్ పవర్ ఈక్వల్ టు I²R నుండి ఏం చెప్పచ్చు అంటే వాట్ అంటే ఆంపియర్² ఇంటూ ఓం అని కూడా మనం చెప్పచ్చు అనమాట. ఇవన్నీ కూడా వాట్కు పర్యాయంగా మనం చెప్పగలం అన్నమాట. సో ఓవరాల్గా వాట్ అంటే ఏంటి అంటే ఎనర్జీ పర్ టైం. ఎనర్జీ పర్ టైంని, ఎనర్జీ అంటే సాధారణంగా జౌల్, టైం అంటే సెకండ్. ఒక సెకండ్లో ఎన్ని జౌల్స్ ఆఫ్ 1 సెకండ్లో 1 జౌల్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది ఒక డివైస్ అనుకుంటే ఆ డివైస్ యొక్క పవర్ ఎంత అంటే 1 వాట్గా మనం చెప్పచ్చు. మ్యాథమెటికల్గా ఇవన్నీ కూడా వాట్కి సంబంధించిన సెకండరీ యూనిట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నిటి యొక్క ఇంటర్నల్ మీనింగ్ వాట్ అనే అర్థం. నెక్స్ట్ సాధారణంగా వాట్ అనేది ఒక స్మాల్ యూనిట్. వాట్ అనేది ఒక స్మాల్ యూనిట్, అందుకని జనరల్గా కిలో వాట్లలో కొలుస్తూ ఉంటాం. కిలో అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, కిలో అంటే 1000 అనమాట. కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, కిలోగ్రామ్ అంటే 1000 గ్రాములు, కిలో వాట్లు అంటే 1000 వాట్స్. ఓకే, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ పవర్ నుంచే మనం డిస్క్రైబ్ చేయొచ్చు. చూడండి, పవర్ ఈక్వల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ బై టైం. ఎనర్జీ ఈక్వల్ టు ఏమవుతుంది అని అంటే పవర్ ఇంటూ టైం అవుతుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్లు జౌళ్ళు, పవర్కి యూనిట్లు వాట్లు, టైంకి యూనిట్లు సెకండ్లు, హవర్లు ఇలా తీసుకుంటాం. ఒక వాటు ఇంటూ టైం వస్తే అది పవర్ కాదు, వాట్ అనే మాట వచ్చింది కదా. కాబట్టి జనరల్గా వాట్ అనే మాట వింటానే మనం పవర్ అని అనుకుంటాం. వాట్ ఇంటూ హవర్ లేదా వాట్ ఇంటూ సెకండ్, ఇలా వాట్ ఇంటూ టైం వస్తే అది ఎనర్జీ టర్ము అని గుర్తించాలి. కేవలం వాట్ అని వస్తే అది పవర్ టర్మ్. వాట్ ఇంటూ హవర్ అనే వాట్ ఇంటూ టైం సంబంధమైనది వచ్చింది అంటే అది ఎలక్ట్రికల్ ఎనర్జీకి సంబంధించింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. మన ఇళ్ళల్లో మనం కరెంటు బిల్లు కడతాం. దేనికి కడతాము అంటే మనకు వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీకి మనము డబ్బులు కడతాం. మరి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ చూస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది వాట్ హవర్లలో ఇక్కడ తీసుకోవడం జరిగింది. వాట్ హవర్ అనేది చిన్న ప్రమాణం కాబట్టి కిలో వాట్ హవర్లలో మనం లెక్కాచారం వేస్తాం. ఈ కిలో వాట్ హవర్లనే మనం జనరల్ టర్మ్లో యూనిట్స్ అని అంటాం. మీకు ఎంత కరెంట్ బిల్గా అయ్యింది అని అంటే మాకు 60 యూనిట్లు కాలింది, లేదా 100 యూనిట్లు కాలింది, 150 యూనిట్లు కాలింది అనే జనరల్ కాన్వర్జేషన్ ఉంటుంది. మరి ఆ యూనిట్ అంటే ఏంటంటే కిలో వాట్ హవర్. వాట్ అని వచ్చింది అని పవర్ అనుకోకూడదు. వాట్ హవర్ ఉంది కదా, హవర్ అంటే టైం కూడా ఉంది కదా. పవర్ ఇంటూ టైం ఏమవుతుంది, అది ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుతుంది అన్నమాట. కాబట్టి కిలో వాట్ హవరు ఎవరిని మెజర్ చేస్తుంది, ఎలక్ట్రికల్ పవర్నా ఎలక్ట్రికల్ ఎనర్జీనా అంటే మనం ఏం చెప్పాలి, ఎలక్ట్రికల్ ఎనర్జీని అది మెజర్ చేస్తుంది అనే విషయాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఇది ఒక మెజర్ చేసే మీటర్, ఎలక్ట్రికల్ మీటరు. ఇందులో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని కనుక్కుంటాము. సాధారణంగా కిలో వాట్ హవర్ అంటాం, దీనిలోనే మనం యూనిట్స్ అని అంటాం అనమాట. ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం, పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. మరి ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం అవుతుంది అనమాట. ఇది యువతలకు వస్తే మల్టిప్లికేషన్లోకి వస్తుంది. ఓకే, ఆ విధంగా. సో ఇక్కడ కిలో వాట్ హవర్కు ఎన్ని జౌల్స్ అని అంటే చూడండి, కిలో అంటే 1000, కిలో అంటే 1000, వాట్ అంటే వాటే. సో కిలో అంటే 1000, వాట్ అంటే వాటే. హవర్ అంటే ఒక హవర్ అంటే మరి టైం సెకండ్స్లో చెప్పాలంటే 60 మినిట్స్ అని చెప్పచ్చు. ఇంకా ఈ మినిట్స్కు సెకండ్స్ చూస్తే 60 సెకండ్స్. సో 60 ఇంటూ 60 సెకండ్స్, 6 6 జా 36, 0 0 వచ్చి 80. కాబట్టి 3600 సెకండ్స్ 1 హవర్కి 3600 సెకండ్స్. ఈ రెండు హెచ్ఎం చేస్తే ఓకే 3600 ఇంకొక 3 సున్నాలు ఇలా అవుతుంది అనమాట. మొత్తం 36 పక్కన 5 zeros అవుతుంది అనమాట. 36 lakhs జౌల్స్ అవుతుంది. దీన్నే ఇలా రాస్తే ఒక పాయింట్ పెట్టి రాయడం అనేది సైంటిఫిక్గా కరెక్ట్ మెథడ్ దీన్ని. ఓకే, కాబట్టి 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ అవుతుంది. ఇలా రాసినా సరైంది. 36 lakhs జౌల్స్ అనమాట. ఓకే, కిలో వాట్ హవర్ ఈక్వల్ టు ఎన్ని జౌళ్ళు, 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ అనమాట. ఓకే, సాధారణంగా పీపుల్ ఏం థింక్ చేస్తారంటే ఎలక్ట్రాన్స్ ఆర్ కన్జ్యూమ్డ్.
మనం కరెంటు వాడుతున్నామంటే ఎలక్ట్రాన్లన్నీ కూడా అయిపోతాయి. ఉదాహరణకు ఒక బల్బులో ఉంటే ఆ బల్బు అనేది ఎలక్ట్రాన్లన్నీ కూడా లాగేసుకుంటుంది. కొన్నాళ్ళు వాడితే ఆ వైర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఖర్చు అయిపోతాయి, లేకుండా పోతాయి అనే మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఇక్కడ వాస్తవం ఏంటి అని అంటే ఎలక్ట్రాన్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్లు అన్నీ కూడా ఏం కన్జ్యూమ్ కావు. ఎన్ని సంఖ్యలో ఉంటాయో, ఎన్ని రోజులు కరెంటు వాడినా అన్నీ ఉంటాయి. మరి ఏం జరుగుతుంది అంటే ఒక చిన్న విషయం ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ఇది ఒక బ్యాటరీ, ఇది ఒక ఎనర్జీ సోర్స్ అనమాట. ఇందులో కెమికల్ ఎనర్జీ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అని అంటే సాధారణంగా చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, వీటి యొక్క రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం మాట్లాడుకుంటే సాధారణంగా ఈ పాజిటివ్ టెర్మినల్ ఏం చేస్తుందంటే సర్క్యూట్లోని నెగిటివ్ ఛార్జెస్ను అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడికి రావడానికి వీటికి ఏం పెద్ద ఎఫర్ట్ లేదు, హ్యాపీగా వచ్చేస్తాయి. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్కి నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్స్ వెళ్తాయా అంటే అంత ఈజీగా వెళ్ళవన్నమాట. సో ఒక ఎక్స్టర్నల్గా వీటిని తోసే వాళ్ళు కావాలి, ఒక పుష్ అనేది లభించాలి. అలా ఎవరు చేస్తారంటే ఈ కెమికల్ ఎనర్జీ ఉన్నటువంటి ఈ సెల్ అనేది చేస్తుంది. ఇది యువతలకి ఎలక్ట్రాన్లను పంపిస్తారు. ఇప్పుడు ఇది ఈ కెమికల్ ఎనర్జీ యొక్క పుష్ వల్ల వచ్చింది కాబట్టి వీటికి అడిషనల్గా ఎనర్జీ ఉంటుందన్నమాట. సో ఈ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఇలా డ్రిఫ్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఈ ఎలక్ట్రికల్ అప్లయన్స్కి ఏం చేస్తుందంటే ఈ రెసిస్టెంట్ దాటి యువతలకి రావడం కోసం ఇక్కడ కొంత వర్క్ డన్ జరుగుతుంది. ఈ వర్క్ డన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వర్క్ డన్ ఆన్ ఛార్జ్. ఇక్కడ ఛార్జ్ పార్టికల్స్ ఏంటి? ఎలక్ట్రాన్లు. ఇక్కడ నుండి ఇక్కడికి ఎలక్ట్రాన్లు రావడానికి, పని చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పని కాస్త ఎనర్జీ కన్జర్వేషన్ లా ప్రకారం ఒక ఎనర్జీ అనేది ఇంకొక ఎనర్జీగా మారుతుంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది లైట్ ఎనర్జీగా మరియు హీట్ ఎనర్జీగా మారుతుందన్నమాట. సో మొత్తం మీద ఇక్కడ ఎనర్జీ లాస్ అయినాయి, మళ్ళీ పాకెట్స్ ఖాళీ అయినాయి. పాకెట్ ఖాళీ అయినట్టు నెగిటివ్ ఛార్జెస్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్కి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్తాయి. ఈ విధంగా బ్యాటరీలోని ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉన్నన్నాళ్ళు, అది పుష్ చేయగలిగిన నాళ్ళు బ్యాటరీ పనిచేస్తుందంటాం. ఈ పాజిటివ్ టెర్మినల్ వద్ద ఉన్న ఎలక్ట్రాన్లను నెగిటివ్ టెర్మినల్ వరకు పుష్ చేయలేని ఒక స్థితి వస్తుంది బ్యాటరీకి. అంటే అందులోని కెమికల్ ఎనర్జీ అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది అని అంటాం అన్నమాట. ఓకే, ఈ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా ఎలక్ట్రాన్లను ఆ బల్బ్ అనేది మింగేయడం లేదు, అక్కడ ఖర్చు అయిపోవడం లేదు. ఎలక్ట్రాన్లు ఎనర్జెటిక్గా మారుతున్నాయి, ఎనర్జీని లాస్ అవుతున్నాయి. సో ఇది అక్కడ జరిగేది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నాళ్ళు ఒక వైర్ని తీసుకొని కరెంటు దాని గుండా పాస్ చేపించిన ఎలక్ట్రాన్ల సంఖ్య తగ్గదు, పెరగదు అన్నమాట. కాబట్టి ఎలక్ట్రాన్లు అయిపోవడం అనేది చాలా మిస్కన్సెప్ట్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. సాధారణంగా ఇంకొక విషయం ఇక్కడ మనం గమనిస్తే పవర్ విషయంలో సాధారణంగా వచ్చేటువంటి ఒక డౌట్ ఏంటి అని అంటే, చూడండి ఇక్కడ రెండు సందర్భాలను నేను రాస్తున్నా. పవర్ P = V²/R మరియు పవర్ P = I²R. ఈ రెండు సందర్భాల్లో మనం కాస్త జూమ్ చేసి చూద్దాం. ఈ రెండు సందర్భాలు ఎందుకు మన కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తాయంటే ఇక్కడ పవర్ P అనేది రెసిస్టెన్స్కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ పవర్ అనేది ఈ సందర్భంలో ప్రపోర్షనల్గా ఉంది. అంటే వాస్తవంగా వచ్చే డౌట్ ఏంటి అని అంటే పవర్కి రెసిస్టెన్స్కు రిలేషన్ ఏంటి? పవర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుందా, లేదా పవర్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుందా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ చూసినప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గాను, మరొక ఈక్వేషన్ చూసినప్పుడు ప్రపోర్షనల్ గాను ఉండడం అనేది సాధారణంగా డౌట్కు జనరేట్ అయ్యే అంశం అన్నమాట. అయితే దీనికి సరైన సమాధానం ఏంటంటే మనం తీసుకున్న సర్క్యూట్లో వోల్టేజ్ గాన కాన్స్టెంట్గా ఉంటే, వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే అలాంటప్పుడు పొటెన్షియల్ పవర్కి రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఒకవేళ మనం తీసుకున్న సర్క్యూట్లో కరెంట్ కాన్స్టెంట్గా ఉంటే, కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటే అలాంటి సందర్భంలో పవరు రెసిస్టెన్స్ అనేటి ప్రపోర్షనల్గా ఉంటాయి. ఎందుకు ఈ ఈక్వేషన్లు బట్టి ఒకసారి ప్రపోర్షనల్, ఒకసారి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, మరి ఏది కరెక్ట్ అని అంటే రెండు ఈక్వేషన్లు కరెక్టే దాని రెస్పెక్టివ్ కండిషన్లు బట్టి. ఏంటి ఆ రెస్పెక్టివ్ కండిషన్లు అంటే ఇక్కడ వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటే పవరు రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండడం అనేది కరెక్ట్. ఇక్కడ సర్క్యూట్లో కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటే పవరు రెసిస్టెన్స్ అనేది ప్రపోర్షనల్గా ఉండడం అనేది కరెక్ట్ అనమాట. సో రెండు ఈక్వేషన్లు కూడా కరెక్టే వాటి యొక్క రెస్పెక్టివ్ కండిషన్స్లో. సరే, ఇక్కడ
ఈ విధంగా జౌల్స్లో కొలుస్తాం. అంటే మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని కొలుస్తున్నాం అనే విషయాన్ని గుర్తించాలా. మనం కొలిచేది పవర్ని కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. రైట్. మరి ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం పరిశీలన చేద్దాం. పవర్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ డూయింగ్ వర్కా, మరియు రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్సా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీనా, రేట్ ఆఫ్ కన్జ్యూమ్ ఆఫ్ ఫోర్సా? ఓకే, కన్జంప్షన్ ఆఫ్ ఫోర్సా? సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్ ద పవర్? కింది వాటిలో ఏది పవర్ని రిప్రజెంట్ చేస్తుంది? P = VI, P = I²R, P = V²/R, ఆల్ ద అబోవ్? పైవన్నీ సరైనవేనా? సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. SI యూనిట్ ఆఫ్ పవర్. పవర్కి SI యూనిట్లు ఏంటి? వోల్టు, ఆంపియరు, ఓము, వాట్? సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. కిలో వాట్ హవర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్? కిలో వాట్ హవర్ అనేది ఎవరికి యూనిట్? ఎలక్ట్రికల్ పవర్కి యూనిటా, ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిటా, ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి యూనిటా, ఎలక్ట్రికల్ కరెంట్కి యూనిటా అనేదాన్ని మీరు గుర్తించండి. వాట్ ఇంటూ హవర్. ఇక్కడ వాట్ మాత్రమే కాదు, వాట్ ఇంటూ హవర్. వాట్కు టైంతో మల్టిప్లై ఉంది అనే విషయం మీకు హింట్గా చెప్పడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం చూద్దాం. 1 కిలోవాట్ హవర్ ఈక్వల్ టు ఎన్ని జౌల్స్ అని అడుగుతున్నారు. ఓకే, ఎంత అని అడుగుతున్నారు. 3.6 × 10⁵ జౌల్స్, 36 × 10⁶ వాట్స్, 3.6 × 10⁶ జౌల్స్, 3.6 × 10⁶ వాట్స్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటిని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ బల్బ్ అనేది కనెక్ట్ చేసి ఉండారు. ఎంత వోల్టేజ్ కంటే 220 వోల్ట్స్. గివెన్ డేటా వోల్టేజ్ V = 220 వోల్ట్స్. మరి కరెంట్, దాని గుండా వెళ్ళే కరెంట్ I చూస్తే 0.50 యాంప్స్ అనమాట. అంటే హాఫ్ యాంప్ కరెంట్ అనేది వెళ్తుంది. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బల్బ్? పవర్ కనుక్కోమంటున్నారు. పవర్ = VI అని మనకు తెలుసు. V అంటే 220, మరి I అంటే 1/2, అంటే 2, దట్ = 110 వాట్లు అనమాట. ఓకే, 110 వాట్స్ అనేది దాని యొక్క పవర్గా మనం చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. an ఎలక్ట్రికల్ రేటెడ్ ఓకే 400 వాట్స్ అనమాట. ఓకే, రెఫ్రిజిరేటర్ యొక్క పవర్ ఎంత అనంటే 400 వాట్స్. మరి ఆపరేట్ 8 అవర్స్. ఎంత టైం వాడుతారు అంటే 8 అవర్స్ పర్ డే అనేది వాడడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా 30 రోజులకు ఎంత కరెంట్ బిల్ అవుతుంది? ఒక్కొక్క కిలోవాట్ హవర్కి 3 రూపీస్ చొప్పున అని అడుగుతున్నారు. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది కరెంట్ బిల్ అనేది మనము పవర్కి కాదు, ఎలక్ట్రికల్ ఎనర్జీకి. వాళ్ళు సప్లై చేసే ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఈ ఎనర్జీని ఎలక్ట్రాన్లను డ్రిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ సాధారణంగా ఎలక్ట్రికల్ ఎనర్జీ NPT అనే సూత్రాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ డివైజెస్. ఫ్రిడ్జెస్ ఎన్ని ఉన్నాయంటే ఒక ఫ్రిడ్జే ఉంది. మరి దాని యొక్క పవర్ ఎంత అంటే 400 వాట్లు. మరి ఎంత టైం వాడుతున్నామంటే 8 అవర్స్ వాడుతున్నాం. సో 4 8 32, మరి 2 zeros అలానే ఉన్నాయి, 2 zeros. ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుంటే పవర్కి వాట్లు, మరి టైము హవర్స్. సో వాట్ హవర్లలో వచ్చిందనమాట. అయితే ఇది ఒక్క రోజుకు వాడుకునేది. మనకు ఎన్ని రోజులు వాడతామంటున్నారంటే 30 డేస్కి వాడమంటున్నారు. సో ఫర్ 30 డేస్ ఎలక్ట్రికల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయమంటే 3200 వాట్ హవర్లు ఇంటూ 30 డేస్. సో చూడండి, 3 2 6, 3 3 9. ఓకే, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ 0, 3 సున్నాలు ఉన్నాయి, 3 సున్నాలు పెట్టుకున్నాం. సో వాట్ హవర్లు 96,000 వాట్ హవర్స్. ఇక్కడ 96,000ను ఈ 3 సున్నాలు అంటే 1000 అని. సో దాన్ని తీసేస్తే కిలో అవుతుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ = 96 కిలో వాట్ హవర్ అయింది. సో కిలో వాట్ హవర్ని మనం ఏమంటామంటే యూనిట్లు అంటాం. వీళ్ళ కరెంట్ ఎన్ని యూనిట్లు కాలిందంటే 96 యూనిట్స్ కరెంట్ కాలింది. మరి ఒక్క యూనిట్కి ఎంత ఛార్జ్ అంటే 3 రూపీస్ అనమాట.
ఒక యూనిట్కి ఎంత ఛార్జ్? 3 రూపీస్. ఓకే ఓకే. కాస్ట్ మనం చూస్తే 96 యూనిట్స్ ఇంటూ 3 రూపీస్. టోటల్ కాస్ట్ వచ్చి చూడండి 3 6 18. ఓకే 27 ఒకటి 28. ఓకే 288 రూపీస్ అవుతుందంట మంత్లీ కాస్ట్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను చివరిగా ఈ చాప్టర్కు ఈ టాపిక్ సంబంధించిన చివరి ప్రశ్నలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, వాట్ డిటర్మైన్ ద రేట్ విచ్ ఎనర్జీ ఈజ్ డెలివర్డ్ బై ఎ కరెంట్. ఓకే ఇక్కడ ఏమి రేట్ ఆఫ్ ఎనర్జీ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే పవర్ డిటర్మైన్డ్ రేట్ ఆఫ్ ఎనర్జీ డెలివర్డ్ బై కరెంటును పవర్ అని అంటాం. సో పవర్ అనమాట. నెక్స్ట్ ఎన్ ఎలక్ట్రిక్ మోటార్ టేక్స్ 5 యాంప్ కరెంట్ అనమాట. మరియు ఫ్రమ్ 220 volts ఇన్ లైన్ డిటర్మైన్ ద పవర్ ఆఫ్ ద మోటార్ అండ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ 2 hours. ఓకే ఇక్కడ ఏమేమి ఇచ్చారు అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, ఓకే ఇక్కడ కరెంట్ ఐ ఇవ్వడం జరిగింది. రెండో క్వశ్చన్కి ఆన్సరు 5 amps అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా వోల్టేజ్ ఇచ్చారు 220 volts అని ఇచ్చారు. మరియు ఏం కనుక్కోమంటున్నారంటే ఒకటి పవర్ కనుక్కోమంటున్నారు, 2 ఎనర్జీ కనుక్కోమంటున్నారు. సో పవర్ P = VI. సో V 220 volts, I వచ్చి 5. సో P = 5 0 0 5 2 10 5 2 10 ఒకటి 11. సో 1100 watts దాని యొక్క పవర్. మరి ఇంకేం కనుక్కోమన్నారు? ఎలక్ట్రికల్ ఎనర్జీ కనుక్కోమన్నారు. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ NPT అంటే నెంబర్ ఆఫ్ డివైజెస్. ఇక్కడ ఒకటే ఒక డివైజు, అది ఎలక్ట్రికల్ మోటార్. సో 1. మరి దాని యొక్క పవర్ ఎంత అంటే 1100 watts. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. మరి ఎంత టైం వాడుతున్నాం మనం అంటే 2 hours వాడుతున్నాం. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ =2200 watt-hour. సో మనకు వాట్ హవర్లలో ఇది ఆన్సర్. ఇంకా వేరే కిలో వాట్ హవర్లలో మార్చుకోవాలి అనుకుంటే 2.2 kWh అవుతుంది. ఓకే ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అండి. మరొక చాప్టర్తో మళ్ళీ కలుసుకున్నాం. వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.